హాయ్ అండి. మన తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ పెంపుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఆ మంత్ నుంచి వాళ్ళైతే ఈ ఆసరా పెన్షన్ అయితే పంపిణీ చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో వీటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఎవరైతే ఆసరా పెన్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మనకు దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు షేర్ చేయడానికి నాకు అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 7వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకు ఏడాది పూర్తి కానుంది. అలాగే ఆలోగా ఆసరా పెన్షన్ల పెంపు అలాగే రైతు భరోసా పథకాలను అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం హయాంలో మనకు ఆసరా పెన్షన్లు వచ్చేసి 2016 రూపాయలు, అలాగే దివ్యాంగులకు పెన్షన్ వచ్చేసి 3016 రూపాయలు అయితే ఇవ్వనుండగా, సో తాము ఆసరా పెన్షన్స్ను 4000 అలాగే దివ్యాంగులకు 6000 చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. కాబట్టి సో అలాగే మనకు రైతు భరోసా కింద ఏటా ఎకరాకు 15,000 అందిస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం అయితే జరిగింది. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే వచ్చే నెలలో మనకు డిసెంబర్లో మ్యాక్సిమము ఈ ఆసరా పెన్షన్స్ ఏదైతే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తానని చెప్పేసిందో సో కంపల్సరీగా వాటిని అమలు చేస్తారని చెప్పేసి కూడా మనకు లేటెస్ట్ అప్డేట్ ద్వారా అయితే తెలియజేస్తున్నారు. సో చూద్దాం దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు. అలాగే దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ డేట్ ఏమైనా రిలీజ్ చేసినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మనకు ఇంద్రమ్మ పథకానికి సంబంధించి కానీ అలాగే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు తప్పకుండా తెలియజేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.